హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇన్సెప్షన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఓ విషయం, ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ అంటూ ఏదీ లేదు. అది ఓ లక్ష్యాన్ని సాధించడం అయినా, ఎలాంటి సంగతినైనా అర్థం చేసుకోవటం అయినా. ఒకరికి ఒకరోజు పట్టచ్చు, మరొకరికి 2 రోజులు పట్టచ్చు, ఇంకొకరికి 4 రోజులు పట్టచ్చు. అంతేగాని అర్థం కాకుండా ఉండటం అనే ప్రసక్తే లేదు. అందులో ఒక మనిషికి అర్థమై మరో మనిషికి అర్థం కాకపోవడం అనేది అసలే ఉండదు. ప్రయత్న లోపమో ఆసక్తి లోపమో అయి ఉంటుంది, అంతేకాని అర్థం కాకపోవడం కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడైనా ఇన్సెప్షన్ సినిమా గురించి మాటల్లోకి రాగానే వెంటనే వినిపించే మాట కథ అర్థం కాదు అని. కానీ ఐ బిలీవ్ ఆ సినిమాలో అంత కన్ఫ్యూజ్ అయ్యే కంటెంట్ లేదు అని. చిన్న బ్రీఫింగ్ తీసుకుంటే ఆ సినిమాని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని కథల గురించి ఎక్కువ తెలుసుకోకుండా థియేటర్లకు వెళ్ళి సినిమా చూస్తూ థ్రిల్ ఫీల్ అయితే మజా ఉంటుంది. అలానే కొన్ని కథలకు సంబంధించి ఎంతో కొంత తెలుసుకుని సినిమాకి వెళ్తే మజా ఉంటుంది. ఈ ఇన్సెప్షన్ రెండో టైపు. ఈ సినిమాని చూడాలంటే ఎంతో కొంత సైకాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండి తీరాలి. నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సైకాలజీ అనేది ప్రతి మనిషికి సంబంధించిన విషయమే. ఎందుకంటే ప్రతి మనిషికి మనసు ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. అలానే ప్రతి మనిషిలో కాన్షియస్, సబ్ కాన్షియస్ అంటే చేతన అచేతన వ్యవస్థలు ఉంటాయి. మనం చేసే పనులన్నీ కాన్షియస్, మన ఆలోచనలో సబ్ కాన్షియస్. కాన్షియస్ గురించి అందరికీ తెలుసుద్ది, సబ్ కాన్షియస్ గురించి పక్కనోడికి తెలిసే అవకాశమే లేదు. చెడు అనుభవాలు, మంచి అనుభవాలు, భయపెట్టే అనుభవాలు, బాధ పెట్టే అనుభవాలు, సంతోషం అన్నీ కూడా మైండ్లో ఉన్న సబ్ కాన్షియస్ సిస్టంలోనే తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అలానే మనకొచ్చే కళలు కూడా సబ్ కాన్షియస్ మైండ్ పుణ్యమే. ఇక సినిమా కథ విషయానికి వస్తే, హీరో ఓ దొంగ, మామూలు దొంగ కాదు, ఆలోచనల దొంగ. అవతలి వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఆలోచనల్ని దొంగతనం చేసుకురాగలడు. అందులో బాగా ఎక్స్పర్ట్ కూడాను. ఓ మిలిటరీ ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజీని ఉపయోగించి అతను అవతలి వ్యక్తి డ్రీమ్స్లోకి వెళ్ళి స్మూత్గా ఐడియాల్ని లేపేసుకొస్తూ ఉంటాడు. తన టీంతో కలిసి కార్పొరేట్ రహస్యాల్ని దొంగలించుకురావటమే అతను రెగ్యులర్గా చేసే పని. పోతే కొత్త డీల్లో ఓ పెద్ద మెలికి పెడతాడు జపాన్కి చెందిన బిజినెస్ మ్యాన్. ఎప్పట్లాగా ఆలోచనను కొట్టేసుకురావటం కాదు, ఓ మనిషి మనసులో కొత్త ఆలోచనని నాటి రావాలి. దాన్నే ఇన్సెప్షన్ అంటారు. అంటే ప్రారంభించడం లేదా మొదలు పెట్టడం. ఇది చాలా పెద్ద రిస్కీ ప్రాసెస్. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఆలోచనని కొట్టేసుకొచ్చేయచ్చు. కానీ ఓ మనిషి మనసులో కొత్త ఆలోచనని పుట్టించడం అంత ఈజీ కాదు. ఆయన రిస్క్ చేయడానికే హీరో సిద్ధపడతాడు. ఎందుకంటే అతని జీవితంలో విషాదం ఉంది, దాని మూలంగా తన పిల్లలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఇన్సెప్షన్ డీల్ని సక్సెస్ చేస్తే తన పిల్లల దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేస్తానంటాడు జపాన్ బిజినెస్ మ్యాన్. ఇంకేం ఆలోచించడు, రంగంలోకి దిగుతాడు, టీంని ఫామ్ చేస్తాడు. ఒకే సంఘటనతో మనిషి మనసులో ఆలోచనని బలపరచడం కష్టం. అందుకని 3 సంఘటనలతో ఇన్సెప్షన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం కళలో ఓ కళ, ఆ కళలో మరో కళ, దానిలో ఇంకో కళ, అలా 3 లేయర్స్లో డ్రీమ్ స్టేజెస్ని ఏర్పాటు చేస్తారు. హీరో టీంలో ఓ ఆర్కిటెక్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి కళలో ఉన్న అట్మాస్ఫియర్ని డిజైన్ చేస్తూ ఉంటుంది. ఓ ఫార్మసిస్ట్ ఉంటాడు. అతను వచ్చేసి కళల డెప్త్ని తన కెమిస్ట్రీ ఫార్ములాస్తో డిసైడ్ చేస్తూ ఉంటాడు. ఫోర్జర్ ఉంటాడు. అతను కళలో కనిపించే మనుషుల్ని ఫోర్జరీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఉంటాడు. అతను ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన రీసెర్చ్, మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి టార్గెట్ మైండ్లో ఆలోచనని ఎలా ప్లాన్ చేశారు అన్నదే ఈ ఇన్సెప్షన్ సినిమా. పోతే హీరో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఓ ప్రాబ్లం ఉంది. అది అతని భార్య. ఆవిడ అతని అన్ని ఆపరేషన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆమె అలా చేయటానికి, అతని జీవితంలో విషాదానికి కూడా కారణం ఇన్సెప్షన్. సినిమా క్లైమాక్స్లో అతని ప్రాబ్లం కూడా సొల్యూషన్ దొరుకుద్ది. ఇది సింపుల్గా ఇన్సెప్షన్ మూవీ. బేసిక్ పాయింట్ని మనసులో పెట్టుకుని ఏకాగ్రతతో సినిమాని ఫాలో అయితే చాలా ఆసక్తిగా ఉంటుంది. చాలా వరకు సింపుల్గానే స్క్రీన్ ప్లేని ప్రిపేర్ చేశారు సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్. ఆయనే కనుక తన గొప్పతనాన్ని చాటుకోవాలి అనుకుంటే ఓ మాదిరి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సినిమాని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది. సంక్లిష్టమైన పాయింట్ని అందరూ చాలా తేలిగ్గా అర్థం చేసుకుని ఏర్పాట్లు చేశారు ఈ సినిమాలో. అదే అద్భుతం. ఆ పైన విజువల్ ఎఫెక్ట్స్ ఐడియాస్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి. ఈ డ్రీమ్ స్టేజెస్ ఇలాంటి కన్ఫ్యూజన్ కంటెంట్తో ఇంత సింపుల్గా సినిమా చేసి జనాల్ని మెప్పించిన ఘనత క్రిస్టోఫర్ నోలన్దే అని ప్రపంచం మొత్తం కొనియాడింది. అది 100% నిజం.
బేసిక్గా మహా తెలివిగలవాడు క్రిస్టోఫర్ నోలన్. ఆ పైన ఆడియన్స్ పల్స్ మీద నాలెడ్జ్ ఉంది. చాలా వరకు క్లిష్టమైన సబ్జెక్ట్ని ఎంచుకుని ఆలోచింపచేసేలాగానే స్క్రిప్ట్ రాసుకుంటాడు. కొంచెం కష్టపడ్డామా అతని ఆలోచన అందుద్ది, దాన్ని పట్టుకుంటే సినిమాను మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. కథలో ఉన్న సంక్లిష్టతని పట్టుకోలేకపోయినా తన టేకింగ్తోనూ విజువల్ ఎఫెక్ట్స్తోనూ కట్టిపడేస్తాడు. టోటల్గా అయితే నోలన్ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. అర్థమైన వాళ్ళు అర్థమైంది అని చెప్పుకుని, అర్థం కానోళ్ళు అర్థం కాలేదు అని చెప్పుకుని. అది ఆయన గొప్పతనం. ఈ ఇన్సెప్షన్ సినిమాలో ప్రధానంగా నోలన్ కథని చెప్పిన విధానమే హైలైట్. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ సర్ప్రైజ్ చేస్తాయి. లియోనార్డో పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. చివరిలో కొసమెరుపు ఏంటి అంటే, నోలన్ ఇన్సెప్షన్ సబ్జెక్ట్ మీద 10 సంవత్సరాలు ఆలోచించారంట. బేసిక్గా ఈ సినిమాని హారర్ జోనర్లో తీద్దాం అనుకున్నారంట. కానీ రెగ్యులర్ అయిపోతుందేమోనని డిఫరెంట్గా చేయాలి అని ఎమోషనల్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రపంచం మొత్తం కూడా ఈ సినిమా చూసి నోలన్కి ఫిదా అయిపోయింది. ఇలాంటి దర్శకుడు 100కో కోటికో అని తెగ పొగిడేశారు. నిజంగా ఇన్సెప్షన్ అనే మూవీ జెమ్ ఆఫ్ ఫిలిమ్స్, ఓ వాల్యుబుల్ జెమ్. ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయడం నిజంగా బ్రహ్మాండమైన కిక్. ఎంజాయ్ చేసిన వాళ్ళు ఓకే, ఎంజాయ్ చేయలేకపోయాం అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఈ సినిమాకి సంబంధించి కొంత నాలెడ్జ్ తీసుకుని మళ్ళీ ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఇన్సెప్షన్ మూవీ గురించి ఇంకేమైనా టాపిక్స్ మనం మాట్లాడుకోవాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటి గురించి మనం మళ్ళీ వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.